నువ్వు ఒక మనుష్య జన్మ ఎత్తినప్పుడు నువ్వు సనాతన ధర్మం నమ్మేవాడు అంటే నీకు కొన్ని చెప్పినారు. వాటి ప్రకారంగా వెళ్తేనే నీ జీవితం సుఖవంతం అవుతుంది. నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నీ జీవితానికి అర్థం లేదు కదా. నువ్వు రేపొద్దున నువ్వు చనిపోయినప్పుడు నీ వెనకాల నలుగురు మోయాలి నిన్ను అంటే ఈ సనాతన ధర్మం చెప్పిన విధానంగా నువ్వు ఉంటేనే నిన్ను మోస్తారు. నా ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు పట్టించుకుంటారండి మనల్ని? ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి మన సిస్టమ్ మంచిగా బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, గృహస్థాశ్రమము, సన్యాసం నాలుగు చెప్పిందండి మనకి. బ్రహ్మచర్యం అంటే మనమంతా కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ప్రతి మనిషికి కూడా, ఇది ఓన్లీ బ్రాహ్మణులకనే కాదు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి, ఇంకా ఇతరత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టకూడదు. ఇప్పుడంటే 9వ క్లాస్లోనే ప్రేమలు ఇవన్నీ మొదలవుతున్నాయి, తర్వాత సంగతి. కానీ బ్రహ్మచర్యాశ్రమము అని ఉన్నప్పుడు కేవలం చదువు, గురుభక్తి, ఆ విద్య మీదనే దృష్టి ఉండాలి. వెంటనే గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవడం. వివాహం చేసుకోవద్దని సనాతన అంటే నీ కోరికలు అంచుకోమని కూడా సనాతన ధర్మం చెప్పలేదు. నీ కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా నీ ధర్మపత్ని యందు తీర్చుకో, ఇంతే కదా. నువ్వు ఇంకా మొత్తమే అసలు కర్మలన్నీ బంద్ చేసి, అన్ని ఆహారం అంతా కూడా నువ్వు అన్నీ బంద్ చేసి, నువ్వు మొత్తమే నీ కోరికలన్నీ కూడా మానివేసి ఇంట్లో సైలెంట్గా కూర్చోమని ఎక్కడ చెప్పలేదు సనాతన ధర్మం. నీ కోరికలు ఉంటాయి. ఈ శరీరమే రక్త మజ్జ మాంసాలతోటి ఉన్నటువంటిది. దీని కోరికలు పుట్టద్దంటే కుదరదు.